మన ప్రభు ఎంత గొప్ప ప్రభు అంటే చెడిపోయిన వారిని సైతం ప్రేమించి వారిని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అది ఆయనకున్న ప్రేమ. ఎవరిని ప్రేమించి వచ్చాడు ఈ లోకానికి? చెడిపోయిన వారిని ప్రేమించి వారిని బాగు చేయాలని ఈ లోకానికి వచ్చాడు. వారి కొరకు తన ప్రాణాన్ని సైతం ధారపోశాడు, బలియాగంగా అర్పించాడు. అక్కడి నుండి సజీవయాగంగా తను సమర్పించుకుని నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. పరిశుద్ధమైనదిగా మార్చాలని ఉదక స్నానము చేత. ఏ ఉదక స్నానం ఇది? వాక్యోదకము. వాక్యోదకము అనగా వాక్యమనే నీటితో స్నానము చేయింపబూనుకొన్నాడు. గమనించాలి ప్రియ దేవుని సంగమా, వాక్యమనే నీటితో ఏం చేయబూనుకున్నాడు? స్నానము చేయింపబూనుకున్నాడు. నిన్ను శుద్ధీకరించాలనుకున్నాడు, నిన్ను శుభ్రం చేయాలనుకున్నాడు. అలా శుభ్రం చేసి శుద్ధీకరించి నీ ఆరాధన అందుకోవాలనుకున్నాడు. అందుకే నిన్ను ఎక్కడికి పిలిచాడు? సంఘానికి పిలిచాడు.